హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం యానిమల్ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రం ఊహించిన దానికన్నా మంచి విజయం సాధించడంతో పార్ట్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ కూడా దానికి సీక్వెల్ యానిమల్ పార్క్ ఉంటుందని సినిమా చివర్లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యానిమల్ పార్ట్ 2కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. యానిమల్ పార్క్ 2025లో సెట్స్ పైకి వెళ్లనుందని, ఈ క్రమంలోని ఫిబ్రవరిలోనే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన నటీనటుల ఎంపికలోనూ సందీప్ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్తో స్పిరిట్, అల్లు అర్జున్తో చిరంజీవులతో సినిమాలు లైన్లో ఉండడంతో ఇందులో ఏదైనా ఒక చిత్రాన్ని ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే సంవత్సరం యానిమల్ పార్క్ షూటింగ్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ మీడియాతో సందీప్ మాట్లాడుతూ యానిమల్ పార్క్లో మొదటి భాగానికి మించి పాత్రలు, భావోద్వేగాలు ఉండడంతో పాటు ఎక్కువ థ్రిల్ చేసే అంశాలు ఉంటాయని స్పష్టం చేశారు. రణబీర్ పాత్ర అంచనాకు మించి ఉండేలా ఉంటుందని, అంతేకాక ఈ సినిమాను 3 భాగాల్లో తీసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ఈ సినిమాలో రణబీర్ డ్యూయల్ రోల్లో నటించబోవడంతో పాటు ఆయన తరహా క్యారెక్టర్లు 2-3 ఈ సినిమాలో ఉండబోతున్నాయని, అందుకే ఈ సినిమాకు యానిమల్ పార్క్ అని పెట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా యానిమల్లో బోల్డ్గా నటించిన తృప్తి డ్రిమ్రీకి సీక్వెల్లో పాత్ర నిడిమి ఎక్కువ ఉన్నట్లుగా తెలియజేశారు.